ఇక రేషన్తో పరేషాన్, రేషన్ షాపుల వద్ద లబ్ధిదారుల పడిగాపులు. మూడు నెలల బియ్యం 3 రోజులైనా అందట్లేదు. రోజుల తరబడి లైన్లో నిల్చున్న ఫలితం శూన్యం. సాంకేతిక సమస్యలతో లబ్ధిదారుల ఇక్కట్లు. ప్రభుత్వ తీరుపై మండిపడుతున్న కార్డుదారులు. బోగస్ కార్డులను ఏరివేత దిశగా ప్రభుత్వం అడుగులు. బియ్యం తీసుకోని కార్డుదారులపై ప్రభుత్వం విచారణ. కార్డులు రద్దవుతాన భయంతో రేషన్ షాపులకు పరుగులు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు 3 నెలల రేషన్ ఏదైతే ఇవ్వాలని ఒకసారి తీసుకొని, అంటే వర్షాకాలంని పరిస్థితుల దృష్ట్యా పెట్టుకొని 3 నెలలు ఒకేసారి రేషన్ మంచిదే. కానీ అక్కడ ప్రజలు తీసుకోవడానికి వెళ్తే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో తీసుకోవడానికి వెళ్తే తంబిస్తాం కదా, ఆ తంబిస్తప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. అంటే ఒక్కటికి 3 నెలల బియ్యం తీసుకోవాలంటే 6 సార్లు తంబేయాల్సి వస్తుందని చెప్పేసి అక్కడ నిర్వాహకులు కావచ్చు, రేషన్ డీలర్లు కావచ్చు, ప్రజలు కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీన్ని ముందుగానే ప్లాన్ చేస్తే బాగుంటుందని చెప్పేసి చాలామంది ప్రజలు ఇవాళ బాధను వెళ్ళగలుగుతున్నారు. అంటే 3 నెలల రేషన్ కాబట్టి ఒక్కొక్కరికి గంట సమయం పడుతుంది. మళ్ళీ సర్వర్ డౌను, ఒకవైపు సర్వర్ డౌన్తో పాటు ఒకవైపు ఈ లైన్లో వెయిట్ చేయడంతో పాటు వాటి వర్షాలు, ఈ విధంగా మొత్తము అంటే 3 నెలల రేషన్ బియ్యం ఒకటిసారి తీసుకోవడంతో పాటు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఫేస్ చేస్తున్నామని చెప్పేసి కూడా లబ్ధిదారులు చెప్తున్నారు. రేషన్ డీలర్ షాపు వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. దీన్ని సవరించి అంటే గతంలో కరోనా టైంలో ఒకేసారి 3 నెలల రేషన్ 2 నెలల రేషన్ ఒకటిసారి ఇచ్చిన విధంగా అప్పుడు 90 అయితే ఉందో ఒకసారి ఇస్తే మొత్తం 2 నెలల రేషన్కి సంబంధించి ఎట్లయితే ఇచ్చారో ఆ విధంగా ఆ సర్వర్ ఏదైతే మిషన్ ఉన్నదో ఆ మిషన్ని ప్రాబ్లం సాల్వ్ చేస్తే తొందరగా అయిపోతుంది, తొందరగా తీసుకోవచ్చు అని చెప్పేసి కూడా ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి దాని మీదనే కూడా దృష్టి పెడితే బాగుంటుంది. ఒకేసారి 3 నెలలకు సంబంధించిన రేషన్ విడుదల చేయడం లబ్ధిదారులకు శాపంగా మారింది. ముఖ్యంగా 3 నెలల బియ్యం ఒకేసారి ఇస్తున్నారని ప్రభుత్వం ముందుగానే ప్రకటించిన నేపథ్యంలో రేషన్ షాపుల వద్ద లబ్ధిదారులు బారులు తీరుతున్నారు. ఉదయం 6 గంటల నుండి రేషన్ షాపుల వద్ద జనాల హడావుడి కనిపిస్తుంది. అయితే ఎంత ఉదయం పోయినా కూడా తమకు మాత్రం రేషన్ ఉందే పరిస్థితి లేకుండా పోతుందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగాలు మానుకొని కొంతమంది, కూలీ పనులు వదులుకొని కొంతమంది గంటల తరబడి, రోజుల తరబడి రేషన్ షాపుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏ రేషన్ షాప్ వద్ద చూసినా కూడా వందల మంది క్యూ లైన్లో దర్శనం ఇవ్వడంతో అసలు రేషన్ దొరుకుతుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇలా ప్రతిరోజు గంటల తరబడి క్యూ లైన్లో నిలబడలేక చాలా రేషన్ షాపుల వద్ద జనాలు చెప్పులు, ఖాళీ సంచులను వారి తరపున క్యూ లైన్లో పెడుతున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఏ రేషన్ షాప్ చూసినా అక్కడ నిలబడలేక గంటలు నిలబడలేక ఇప్పుడు మనం చెప్పినట్టుగా 3 నెలల రేషన్ తీసుకోవాలంటే ఒక్కోసారి 6 సార్లు తంపేయాల్సి వస్తుంది 3 నెలలకు సంబంధించి రేషన్ తీసుకోవాలంటే. అట్లా ప్రజలు చాలా ఇబ్బందిగా ఫేస్ చేస్తూ వాళ్ళు నిల్చోలేక మొత్తం, అంటే వాళ్ళు కొంతమంది వృద్ధులు కూడా వస్తారు తీసుకోవడానికి, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు లేకపోతే వృద్ధులు కూడా వస్తారు. ఆడ నిలబడలేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ చెప్పులు పెట్టి లైన్లలో పెట్టి అక్కడ గంటలు వెయిట్ చేస్తున్నారు. వాళ్ళ పనులు మారుకొని, పొలాలకు పోయే పనులు మారుకొని, కూలీ పనులు పోయే పనులు మారుకొని, ఇక్కడ అడ్డాల మీద పోయే పనులు మారుకొని వాళ్ళ రేషన్ షాప్ కోసమే 3 నెలల రేషన్ షాప్ తీసుకోవడం కోసమే వాళ్ళ రేషన్ షాపు లైన్ల దగ్గర నిల్చుంటే పొద్దున్న నుంచి సాయంత్రం వారు తీసుకున్నా కూడా రేషన్ దొరుకుతుందా అని చెప్పేసి కూడా బాధ కనబడుతూ ఉంది మనకి. ముఖ్యంగా ఒక్కో వ్యక్తికి రేషన్ ఇవ్వడానికి సుమారు అరగంట పైనే పట్టడం దీనికి ప్రధానమైన కారణమే చెప్పాలి. సర్వర్ సమస్య కారణంగా గంటలో 2-3 కంటే ఎక్కువ రేషన్ అందివ్వలేకపోతున్నామని రేషన్ డీలర్లు వాపోతున్నారు. ఒక్కొక్కరికి అర్ధగంట పైన దాదాపు సర్వర్ ప్రాబ్లం ఉందనుకో, ఇంకా గంట పట్టచ్చు, గంట బాగొట్టచ్చు. ఇక ఎందుకంటే ఆ సర్వరు మనం ఏది తంబేస్తాం కదా, ఆ తంబేస్తేనే మనకి రేషను వాళ్ళు రాసి ఇస్తారన్నమాట. అట్లనే సమస్య మనకి ఏది సర్వర్ ఉందో ఆ సమస్య వచ్చిందనుకోండి, ఒక్కోసారి గంట పట్టచ్చు, 2 గంటలు పట్టచ్చు. ఈ విధంగా వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా అంటే దాదాపు అన్ని షాపులలో కాదు, కొన్ని షాపులలో మాత్రం సర్వర్ డౌన్ వస్తుంది. ఎక్కడైతే సర్వర్ డౌన్ ఉందో అక్కడ మాత్రం ప్రజలు చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉన్నారు. లబ్ధిదారులు చాలామంది మాపై చిందులు తొక్కుతున్నారని, కానీ సాంకేతిక సమస్యలు ఉన్న సమయంలో తాము కూడా ఏమీ చేయలేని పరిస్థితి అని వారు చెబుతున్నారు. ముఖ్యంగా ఒకేసారి ప్రభుత్వం 3 నెలల రేషన్ బియ్యం విడుదల చేయడం వల్ల చాలామంది రేషన్ షాపుల వద్దకు పరుగులు తీస్తున్నారు. దీంతో ఒకేసారి అందరూ డీలర్లు రేషన్ సరఫరా చేస్తుండడంతో సర్వర్లు నిత్యం సమస్యలు ఎదురవుతున్నాయని వారు చెబుతున్నారు. ఈ రేషన్ తీసుకునేటప్పుడు అందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని డీలర్ షాపులు అయితే ఉన్నాయో రేషన్ బియ్యం డీలర్ షాపులు తీసుకోవడానికి పోతే అన్ని సర్వర్లు ఒకేసారి పనిచేస్తున్నాయి కాబట్టి మళ్ళీ నాన్ స్టాప్ ఒక్కరికి 3 సార్లు తంబేయాలి కాబట్టి ఆ ప్రకారంగా సర్వర్ డౌన్ వస్తుందని కూడా మనకు తెలుస్తుంది. ప్రధానమైన సమస్య అన్నట్టు ఈ సర్వర్ ప్రాబ్లం ఏదైతే ఉన్నదో తంబు, అది ప్రధానమైన సమస్య అన్నట్టు.
ముఖ్యంగా సన్నబియ్యం ప్రారంభించినప్పటి నుండి కూడా ఈ సమస్యలు వస్తున్నాయని, ఈ విషయాన్ని తాము కూడా పలుసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఫలితం లేకుండా పోతుందని వారు వాపోతున్నారు. నిత్యం వందల సంఖ్యలో లబ్ధిదారులు రేషన్ షాపుల వద్ద క్యూ లైన్లో నిల్చోవడం వల్ల తాము కూడా ఎక్కడికి కదలలేని పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. సర్వర్ ప్రాబ్లం ఉందని సాంకేతిక నిపుణులు వచ్చి సరిచేసే వరకు ఏం చేయలేమని డీలర్లు సమాధానం చేస్తుండడంపై లబ్ధిదారులు అటు డీలర్లు ఇటు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం ఇదే సమస్య ఉంటే ప్రభుత్వం ఎందుకు దాన్ని నివారించే ప్రయత్నం చేయడం లేదని నిలదీస్తున్నారు. అదే సమయంలో గత 2-3 నెలల్లో ప్రభుత్వం కూడా రేషన్ కార్డుల విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. అయితే చాలామంది రేషన్ తీసుకోకపోవడంతో ప్రభుత్వం వారి కార్డులను రద్దు చేయాలనే దిశగా అడుగులు వేస్తుంది. ఏదైతే ఉన్నాయో మన లబ్ధిదారులు ఇటు సర్వర్ డౌన్ ప్రాబ్లంతో అటు మేము కూడా ఏం చేయలేకపోతున్నామని చెప్పేసి అటు డీలర్లు కావచ్చు, ఇటు ప్రజలు కావచ్చు, ఒక్కసారిగా అటు అధికారుల మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉన్నారు. ప్రభుత్వం కూడా ముందస్తు ప్రణాళికతోని ఏదైతే 3 నెలల రేషన్ ఒకటిసారి ప్రకటించిందో దీన్ని కూడా ఆ విధంగానే లేకపోతే 2-3 మనకి మిషన్స్ పెట్టడం కావచ్చు, లేదంటే ఒకేసారి మన టెక్నికల్ ప్రాబ్లం ఏదైతే ఉన్నదో ఆ టెక్నికల్ ప్రాబ్లం ముందే సాల్వ్ చేస్తే ఇట్లాంటి సమస్య మనం తొలగించవచ్చు. అది ముందస్తు ప్రణాళిక చేయకపోవడం వల్ల ఈ ప్రభుత్వం పైన దుమ్మెత్తి పోస్తూ ఉన్నారు మనకి ప్రజలు. ఇది మన ప్రధానమైన సమస్య మనకు సర్వర్ ప్రాబ్లం. అదేవిధంగా కొంతమంది ఈ రేషన్ తీసుకోకపోతే, ఎవరైతే రేషన్ తీసుకోకుండా ఉంటారో వాళ్ళు తీసుకోకపోతే రేషన్ కార్డు మాకు తొలగిస్తారేమో అన్న భయంతో కూడా మొత్తం షాపుల దగ్గర కూడా ఒకేసారి రావడం, ఇటు సర్వర్ ప్రాబ్లం రావడం, అటు డీలర్లు కూడా ఏం చేయలేకపోవడం, ఒకవేళ వచ్చినా కూడా వాళ్ళు రిపేర్ చేసుకోకపోతే మళ్ళీ టెక్నీషియన్ వచ్చి రిపేర్ చేస్తేనే మళ్ళీ అది పనిచేస్తూ ఉన్నది. ఇట్లా ఈ విధంగా ప్రధానమైన సమస్య టెక్నికల్ సమస్య, అదేవిధంగా ఈ తమ్ము సమస్య. ఇది ముందస్తుగా ప్రభుత్వం గుర్తించి దీని సమస్యను సాల్వ్ చేస్తే, అధికారులు సాల్వ్ చేస్తే బాగుండేది. ఇప్పటికైనా ఈ సమస్యను అర్థం చేసుకొని ముందుగా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, టెక్నికల్ ప్రాబ్లం రాకుండా ఒక 2-3 మిషన్లు కానీ ఎక్కువ మంది పెడితే, లేదంటే అక్కడ ఎవరన్నా ఎక్కువ మందిని మన టెక్నికల్ సంబంధించిన వాళ్ళని తమ్ తీసుకునే వాళ్ళని మిషన్ తీసుకొని రేషన్ ఇచ్చే వాళ్ళని అక్కడ టెక్నికల్ వాళ్ళని ఎవరైనా పెడితే కూడా అక్కడ టెక్నికల్ వచ్చినప్పుడు ప్రాబ్లం వచ్చినప్పుడు రిపేర్ చేయడానికి, అదేవిధంగా ఇటు రేషన్ షాప్ వాళ్ళ డీలర్లు తమ్ తీసుకోవడానికి కూడా చాలా ఈజీగా తొందర అయిపోతే కూడా బాగుంటుంది.